నిమ్స్లో నిర్మించిన భవనాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వైద్యాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త భవనాల్లో 70% స్పేస్ను రోగుల అవసరాలకు వినియోగిస్తున్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు డైరెక్టర్ మనోహర్. నిమ్స్ హాస్పిటల్లో పీఎంఎస్ఎస్వై నిధులతో నిర్మించిన ఎమర్జెన్సీ అండ్ స్పెషాలిటీ బ్లాక్ వాస్తవానికి 2010లోనే పూర్తయ్యాయి. అయితే ఎమర్జెన్సీ అండ్ స్పెషాలిటీ భవన నిర్మాణాల్లో పరికరాల కొనుగోళ్లలో అవకతవకలు జరిగినట్లుగా ఫిర్యాదులు, విజిలెన్స్ కేసులు నమోదు కావడంతో అన్ని పనులు పూర్తయినా కూడా నిరుపయోగంగా ఉన్నాయి. ఎంసీఐ నామ్స్ ప్రకారం పట్టలేదన్న విమర్శలు వైద్య వర్గాల్లో వ్యక్తమయ్యాయి. దీంతో 2012 నుంచి మే 2015 వరకు కొత్త భవనాలు రోగులకు అందుబాటులో లేకుండా పోయాయని డైరెక్టర్ మనోహర్ అన్నారు. పిఎంఎస్ఎస్వై స్పెషాలిటీ బ్లాక్ అది నిర్మించి 2010లో దాన్ని పూర్తి చేశారు. అప్పుడు కన్స్ట్రక్షన్లో ఏదో అవకతవకలు ఉన్నాయని విజిలెన్స్ కేసులో ఉన్నాయి వాస్తవం. మరి దాన్ని పూర్తి స్థాయిలో 2012లో దాన్ని మొత్తం కంప్లీట్ చేసి నిమ్స్ అధికారులు దాన్ని టేక్ ఓవర్ చేసుకున్నారు. 2012 మే నుంచి నేను ఆగస్టులో 2015 వచ్చేంత వరకు దాన్ని ఉపయోగంలో తీసుకురాలేదు. కేసులు పరిష్కారం కావడంతో జనవరిలో స్పెషాలిటీ బ్లాక్ భవనంలోకి కొన్ని డిపార్ట్మెంట్స్ను షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం వాస్కులర్ సర్జరీ, న్యూరో సర్జరీ, సర్జికల్ ఆంకాలజీ, గ్యాస్ట్రో ఆంకాలజీ, యూరాలజీ విభాగాల వైద్య సేవలు కొత్త భవనాల్లో కొనసాగుతున్నాయి. ఆధునిక వసతులతో కూడిన 8 అల్ట్రా ఆపరేషన్స్ థియేటర్స్ను నిమ్స్లో అందుబాటులోకి తెచ్చామని డైరెక్టర్ మనోహర్ చెప్పారు. కేంద్రం ఇచ్చిన 75 కోట్ల నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం 37 కోట్లను ఖర్చు చేసి 500 పడకల కెపాసిటీ భవనాలను నిర్మించినట్లుగా తెలిపారు. ఇప్పుడు 5 డిపార్ట్మెంట్లు, మెయిన్లీ వాస్కులర్ సర్జరీ, సిటీ, మన ఆర్థోపెడిక్స్, న్యూరో సర్జరీ, తర్వాత సర్జికల్ గ్యాస్ట్రాంటాలజీ, సర్జికల్ ఆంకాలజీ, యూరాలజీ, ఈ విభాగాలు ఎందుకో అందులో అల్ట్రా మోడర్న్ థియేటర్స్ 8 ఉన్నాయి. ఆ 8 థియేటర్లు దృష్టిలో పెట్టుకొని ఈ సర్జరీ విభాగాలన్నీ దాదాపు 350 బెడ్స్ అందులోకి షిఫ్ట్ చేసి చాలా చక్కగా నడుస్తుంది. ఇప్పుడు స్పెషాలిటీ బ్లాక్లో ప్రతిరోజు 1000 మందికి ఓపీతో పాటుగా ట్రామా ఎమర్జెన్సీ కేసులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వైద్య పరికరాలతో పాటు నూతన భవనాలు అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందని రోగులు అంటున్నారు. తెలంగాణ